ఈరోజు కార్యక్రమం 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఈరోజు జాతికి అంకితమయ్యే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా సుమారు 1000 కోట్లతో ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమం, అదేవిధంగా యూనిట్ 1 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్గా చాలా సమర్థవంతంగా వారి విధులు నిర్వహిస్తూ మరి ఈ పవర్ విషయంలో ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులో వారి ఇనిషియేటివ్ వల్ల, వారి చొరవ వల్ల, వారి డైనమిజం వల్ల మరి ఆల్మోస్ట్ ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్కి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ చేయించి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇప్పించి పనులు వేగవంతంగా చేసి మరి ఈ రోజుతో 1600 మెగావాట్లు పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ మేరకు మరొక అక్టోబర్ నెలలో మరొక 800 మెగావాట్లు, అదేవిధంగా డిసెంబర్లో మరో 800 మెగావాట్లు, మరి 2026 జనవరి ఫిబ్రవరి వరకు ఈ మొత్తం 4000 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ రావడం మరి అది బట్టి గారి నాయకత్వంలో మరి ఎనర్జీ డిపార్ట్మెంటు జెన్కో సమర్థవంతంగా పనిచేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక గొప్ప విషయం ప్రకటించారు ఈరోజు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విషయాల్లో ఒక మానవీయ కోణంతో, ఒక మానవతా దృక్పథంతో ముందుకు పోయే మేము మరి ఈరోజు బట్టి గారిని నేను మరో విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ ప్రాజెక్టులకి ఇక్కడ వైటీపీఎస్ కానీ, అక్కడ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో పులిచింతల పవర్ ప్రాజెక్ట్ కానీ ఎవరైతే ఈ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయారో వారందరికీ 100% ఇదే ప్రాజెక్టులలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆగస్ట్ 15 లోపుగా కల్పిస్తామని చెప్పి